ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే, చాలా అంటే చాలా నర్వస్ ఉండే. ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే, బట్ ఒక్కసారి టాప్ 15కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం స్టేజ్ కదా. బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది. దానికోసమే ఒకసారి పడిపోయినా కూడా అగ్ని పరీక్షలో ఈవెన్చువలీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్నీ గెలుస్తూనే ఉంటాను. సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు, ఓన్లీ 2 కంటెస్టెంట్స్ ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్, 3 votes తోటి వస్తారని. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి 6 మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నారు. అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి అభిజిత్ గారికి థ్యాంక్స్ అలాట్ నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా. దాంట్లో ఇప్పుడు హౌస్ ఎట్లుంటాయంటే ఫస్ట్ స్టేజ్ మీదనే చెప్తాను ఏమైందో. నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఆ రోజు, లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది, ఏదో 6 మెంబర్స్ అంటున్నది రూమరే ఉంటుందని ఇట్లా అనుకున్నాను నేను. బట్ శ్రీముఖి గారు వాయిస్ రాగానే అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది. స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు, నేను నాగా ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్తారు అనుకున్నారు. బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా. ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే పాయింట్స్ ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను, ఏం భయం లేకుండా. సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి. నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారిది ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుంటే నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు, ఒక 4 రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా, ఇట్లా అన్ని ప్లాన్ చెప్పేసి మీరు ఏమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ స్టేజ్ మీద. బట్ సడన్లీ పేరు విలువగానే అయితే అసలుకి అన్బిలీవబుల్, అసలు నమ్మలేకపోయినా అసలుకి ఇది అవుతుందని. స్టేజ్ హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతున్నా అవుతుందా నిజంగానే అవుతుందా అని. బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయ్యింది అని సూపర్ 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 హ్యాపీగా ఫీల్ అయినా అండి. అందరు అనుకోవచ్చు ఏ బిగ్ బాస్ ఏందిరా బాయ్ అది ఇది అని, చాలా మంది అడిగిన కూడా లైక్ నువ్వు ఒక స్టార్టప్ మనిషివి నీకెందుకు బిగ్ బాస్ అది ఇది అని. బట్ అందరికీ చెప్పాలి అంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. చెప్పినా అది వస్తుందో రాదో కూడా తెలియదు అసలుకి, చెప్పలేము కూడా అసలు. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా 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 కష్టం. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తుండే 15-16 days వరకు మొబైల్ ఫోన్ లేదు, లైఫ్ మీద టెన్షన్స్ లేవు, బయట ఏం జరుగుతుందో లేదు, టైం ఏందో తెలియదు, ఉత్తా ఇంట్లోండి జస్ట్ తిండిలోళ్ళు పంచాయతీలు ఇవే పెట్టుకొని ఉండాలి. అండ్ ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. నేను అనుకోలేదు ఇన్ని రోజులు, నేను టీవీలో చూస్తుండే బిగ్ బాస్ చూసి అరే ఈ టాస్క్ మనం చేసి వచ్చిరా బాయ్ ఇంత ఈజీ కదా, ఏ చిల్లర పంచాయతీలు ఎందుకు పెట్టుకుంటారు అని అనుకుంటుండే. ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళగానే మనమే రిలేట్ అయిపోతాం, లైక్ అరే అవును వీటికే అవుతుంది. ఎందుకంటే 15 members డిఫరెంట్ మెంటాలిటీస్ అందరు కలిసి వస్తున్నారు కదా సడన్లీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దాంతో గొడవలు స్టార్ట్ అయిపోతే చిన్న పాయింట్స్ దగ్గరనే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. బట్ అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ అండ్ బాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. నేను కూడా అనుకుంటుంటే ఇట్లా 1-2 days ఏం ఫ్రెండ్షిప్ అవుతుంది రా బాయ్ అని. అసలుకి ఆ హౌస్ ఉండడమే అట్లాంటి, ఆ హౌస్ ఉండడమే ఏమంటారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్నీ ఎస్టాబ్లిష్ అయితే. అండ్ ఈ 15 days నేను ఎన్ని డేస్ ఉన్నా కూడా నా 100% ఇచ్చిన అందరు చూసిండ్రు. లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా వాజ్ ఫైటింగ్. అండ్ నా 15 daysలో నేను సూపర్ హ్యాపీ ఉండే. అగ్ని పరీక్ష తోటి చాలా హ్యాపీ ఉండే. రైట్ ఫ్రమ్ గెట్ గో ఇక్కడ నేను అసలుకి ఒక వెనకడు కూడా వేయలేదు, బాగా ఆడినా. బట్ అగైన్ ఏమైందో అది అయింది, రిగ్రెట్స్ లేవు. చాలా బాగా ఆడినా, నా అవుట్పుట్ తోటే బయటకు వచ్చిన తర్వాత అందరు మెసేజ్ కూడా అవుతుంటే చాలా బాగా అనిపించింది. కొంతమంది అంటుండే లైక్ ఎలిమినేషన్ కొంచెం అన్ఫేర్ అయిందా, లేకపోతే మీరు మళ్ళీ రీఎంటర్ అవుతారా, ఇవన్నీ అంటున్నారు. బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే రైట్ టిల్ ద లాస్ట్ డే చూసిండ్రు నాది బన్నీ గారిది కూడా ఏదైతే టైర్ ఫైట్ అయిందో మొత్తం లాస్ట్